వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి కేక్ కట్ చేసిన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గురునాథరావు, ఘన నివాళి అర్పించిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో హత్యకు గురైన దుర్గారెడ్డి మృతదేహాన్ని సందర్శించిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, విచారణ అనంతరం ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవన్న ఎంపీ. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్ వెట్రిసెల్వి. నిర్మాణంలో ఉన్న జంగారెడ్డిగూడెంలోని గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రాన్ని సందర్శించిన ఊర్ల సాయి సుందర మహారాజు స్వామీజీ. పాత పద్ధతిలోనే రెడ్డి కోపల్లె రామన్నగూడెంలో తరగతులు నిర్వహించాలి అంటున్న పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన టీడీపీ నాయకులు కారుమూరి దుర్గారెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలియజేశారు. నూరుపడకల ఆసుపత్రిలోని దుర్గారెడ్డి మృతదేహాన్ని ఆయన సందర్శించారు. దుర్గారెడ్డి కుటుంబీకులతో మాట్లాడారు. భూ వివాదంపై నెలకొన్న సమస్యను గ్రామస్తులు, దుర్గారెడ్డి కుటుంబీకులు, బంధువులు ఎంపీకి వివరించారు. ఇటువంటి సంఘటనలు మరోమారు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేసిన అనంతరం న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎంపీ వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పేరంపేట నాయకులు గోలి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్త కారుమూరి దుర్గారెడ్డి గారు, వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్, వాళ్ళ ఫ్యామిలీలోనే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్లో వాళ్ళ ఫ్యామిలీలు గొడవలు పడి ఇప్పుడు ఈయన స్మూత్గా వ్యవసాయం చేసుకుంది. అంత సుఖంగా ఉండే కాన్స్టిట్యున్సీ చింతలపూడి కాన్స్టిట్యున్సీ. అలాంటిది ఇవాళ ఇలాంటి ఘటనలు జరగడం మమ్మల్ని ఎంతో బాధ పెడుతుంది. ఇంకోటి, టీడీపీ కార్యకర్త ఎప్పుడో నుంచి పార్టీకి కంటిన్యూస్గా పనిచేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఇవాళ కూడా నేను పొద్దున ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. కొంతమంది ఆరోపణలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో ఏం వస్తుందో దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి, ఈ రకంగా జరిగినా కూడా అతనే వెళ్ళి లొంగిపోవడం, ఇవాళ మెయిన్గా సొసైటీలో కొంచెం భయం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది జరగకూడదు. ఎందుకంటే ఇవాళ చింతలపూడి లాంటి కాన్స్టిట్యున్సీ ఎంతో పీస్ఫుల్ అయిన కాన్స్టిట్యున్సీ. అలాంటిది ఇవాళ ఇక్కడ ఇన్సిడెంట్ జరగడం, అది కూడా ఇవాళ మా అందరినీ కూడా కలిసివేసింది ఇన్సిడెంటు. అందుకని ఇవాళ కంపల్సరీ ఇలాంటిది మళ్ళీ జరగకూడదు. పోలీస్ డిపార్ట్మెంటు కంపల్సరీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాము. అన్ని ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా తప్పు జరిగినా కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్కి పొద్దున వేశారు. అడిషనల్ డిఎస్పీ గారిని కూడా పంపించారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ రిపోర్ట్ వచ్చినాక రియల్గా మిస్టేక్ ఉందంటే 100% యాక్షన్ తీసుకుంటామని మీకు తెలుపుతున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. 100% గవర్నమెంట్ తరఫున అన్ని ప్రికాషన్స్, ఇంకా కొన్ని వెరీ జాగ్రత్తగా నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు అనేది కూడా మీ అందరికీ తెలుపుతూ, ఇవాళ టీడీపీ కార్యకర్త అనేదే కాదు, ఎవ్వరికి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఇవాళ ఏలూరు పార్లమెంట్ అయినా కానీ, చింతలపూడి కాన్స్టిట్యున్సీ అయినా కానీ స్మూత్ కాన్స్టిట్యున్సీ. ఎప్పుడు జరగవు. అలాంటిది ఇవాళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఇవాళ మళ్ళీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ సీరియస్గా ఈసారి ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదని వాళ్ళకు కూడా కోరుకోవడం జరిగింది. ఎస్పీ గారికి స్పెషల్గా మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. 100% దీంట్లో తప్పు ఉందంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా మీ అందరికి తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు. ఇన్వెస్టిగేషన్కి ఇవాళ అడిషనల్ డీసీపీకి వేశారండి. జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. తప్పు ఉంటే 100% యాక్షన్ తీసుకుంటాం. వచ్చే కొన్ని రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ ఇవాళ పొద్దున్నే స్టార్ట్ అయింది. ఎప్పటికెళ్ళి అయిపోతుంది ఏంది అనేది నేను కూడా ఎస్పీ గారితో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. 100% ఇప్పుడు తప్పు అనేది ఎవరు తప్పు చేసినా కూడా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసినా లేకుంటే ఎవరైనా వేరే వాళ్ళు తప్పు చేసినా తప్పే. ఆ తప్పుని ఎలాగా ఎంక్వైరీలు వేసి వాళ్ళ ఎంక్వైరీలో తప్పు తేలింది అనుకోండి, 100% యాక్షన్ తీసుకుంటామండి.
శ్రద్ధ నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ప్రార్థిస్తే సమస్త బాధల నుంచి విముక్తి కలిగించేలా నమ్ముకున్న దైవం తప్పక చేస్తుందని ఉర్ల గ్రామానికి చెందిన సద్గురు సాయి సుందర్ మహారాజ్ స్వామీజీ తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెంలో రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా నిర్మాణంలో ఉన్న భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రాన్ని విజయనగరం వద్ద ఉర్లకు చెందిన సద్గురు సాయి సుందర్ మహారాజ్ సందర్శించారు. ఆయనకు ఆశ్రమ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్పాలతో పాద పూజ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య స్వామికి హారతులు ఇచ్చారు. ఓం నారాయణ ఆదినారాయణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పలు ప్రాంతాల నుంచి భారీగా వెంకయ్య స్వామి శిష్య బృందం తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నామస్మరణ చేశారు. సాయి సుందర్ మహారాజ్ స్వామిని ఆశ్రమ సభ్యులు చిన్ని భాస్కర్ గుప్తా దంపతులు పూలమాల వేసి జ్ఞాపికతో సత్కరించారు. భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆశ్రమ నిర్మాణానికి సహకరించిన స్వామీజీకి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనస్సు లగ్నం చేసి ఆధ్యాత్మిక చింతన వైపు పయనించినప్పుడే కష్టాలు ప్రమాదాల నుంచి బయటకు రావచ్చని అన్నారు. ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఆశ్రమం వృద్ధి చెందే విధంగా సంఘటితంగా ముందుకు సాగాలని అన్నారు. వెంకయ్య స్వామి చరిత్ర లీలల గురించి తెలిపారు. వెంకయ్య స్వామి జీవించిన రోజులలో పరిస్థితుల గురించి తెలిపారు. రాజమండ్రిలోనే ఎదురెదురుగా వస్తున్న 2 రైళ్లు ఢీకొనబోతుండగా మధ్యలో నిలబడి 2 చేతులతో రైళ్లను ఆపిన సంఘటనలను వివరించారు. వెంకయ్య స్వామి దాసానుదాసులు బైనబోయిన స్వామీజీ స్థాపించిన 64 కేంద్రాలలో జంగారెడ్డిగూడెం వెంకయ్య స్వామి సేవా కేంద్రం మందిరం నిర్మాణం రూపుదిద్దుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గోకుల తిరుమల పారిజాతగిరి చిన్న తిరుపతి దేవస్థానాలకు తరలి వెళ్లారు. వంద సంవత్సరాల కింద మాట 70-80 ఏళ్ళు దాటిపోయింది. ఆయన తాలూకా ఈ సుందర స్వామి ఆయన తాలూకా దర్శనం చేసుకున్నాం, గతంలో విన్నాం. అనుకోకుండా వాళ్ళు వస్తున్నప్పుడు ఆయన ఆశ్రమం ఉన్నారని తెలిసి రాజమండ్రి ఆ ఎయిర్పోర్ట్ రోడ్లో నుంచి వస్తున్నప్పుడు అక్కడ వెళ్తే ఉన్నారు. 1-2 సంవత్సరాలు ఆరోగ్యంగా మనం తిరుగుతున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అప్పుడు ఇస్తారు. ఆయన చెప్పిన మాటల్లో చెప్పారు, వెంకయ్య స్వామికి కూడా చేసుకున్నారు, ఇంతకాలం కలిసి ఉన్నాం అని ఆయన చెప్పింది. మన పుస్తకాల్లో అందరూ కూడా వెంకయ్య స్వామి వారు 2 రైళ్లు ఆపారు, ఈ చేయి ఆ చేయి అడ్డు పెట్టి అనే పుస్తకాలు ఆయన చరిత్రలు చదివిన వాళ్ళు చదువుకుంటారు. ఆ ఇన్సిడెంట్ ఈయన సమక్షంలోనే జరిగిందని చెప్పారు. స్టేషన్ పేర్లో కూడా చెప్పారు. అక్కడ వెంకయ్య స్వామి వారికి ఉడికించినటువంటి వేరుశనగ పలుకులు అంటే తింటారు, ఇష్టం అని తింటారని చేస్తే ఈయన ఎప్పుడైతే వెంకయ్య స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నా లేదు ఆయన రాలి అంటే వెంటనే ఈయన వెళ్ళి అనుకోకడికి ఆ సందర్భంలో చాలాసార్లు జరిగాయి. ఆ సందర్భంలో స్వామి వారు నేను అనుకున్న స్వామి దర్శనం అయితే బాగుండని సరిగ్గా రైలు కట్టాలని ఆయన అట్నుంచి వస్తున్నారు, కూర్చున్నారు. అక్కడ ఈయన వెళ్ళి మెరసనపల్లి తిన్నారు. ఈ లోపల అట్నుంచి ఒకే ప్లాట్ఫామ్ 2 ట్రైన్స్ వచ్చేస్తున్నాయి. ఆయన కూర్చున్నారు. కూర్చుని గబుక్కలు లేచి 2 చేతులు ఇటు పెట్టారంటే 2 రైళ్లు ఆగిపోయి యాక్సిడెంట్ ప్రమాదం తప్పింది. అది నేను కళ్ళారా చూసినటువంటి. గంజలో కుయ్ కుయ్ కుయ్మంటూ వెళ్తున్న అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ లబ్ధి పొందుతున్న నేడు బీడువారిన మాగాణాలు సిరులతో దర్శనమిస్తున్న వెంటనే గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. ఆ మహానేత ఆలోచనల నుంచి వచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రం స్వర్ణయుగంగా సాగిందని వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరాయ్ గుప్తా, మండల అధ్యక్షులు ఓరగంటి నాగేంద్రల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. గ్రామ దేవత గంగారమ్మ తల్లి ఆలయ సెంటర్ లో ఉన్న వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి ఆయన పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన పొగాకు రైతుల కోసం చేసిన ట్రాక్టర్ ర్యాలీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన ముందుకు సాగాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆశించారు. జలయజ్ఞం,
ఫీజు రియంబర్స్మెంట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, కాలువలు చెరువులు తవ్వించడం, పెన్షన్స్ పంపిణీ, మహిళా సాధికారికత వంటి ఎన్నో చారిత్రాత్మక పథకాలను రూపకల్పన చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడుగా రాజశేఖర్ రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి గల తేడాను ప్రజలే గమనించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, మాజీ కౌన్సిలర్స్ చిటికెల అచ్చిరాజు, ఐనల రమమూర్తి, ఉగం ప్రసాద్, నేకూరి కిషోర్, లోకారపు వెంకటేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, జట్టి ఆదిత్య, వామిశెట్టి హరిబాబు, వీరవల్లి సోమేశ్వరరావు, కాసర శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా పార్టీ పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మరి నిన్నే మనం మంచి భారీ కార్యక్రమం చేసాం. దానివల్ల చాలా మంది అలసగా ఉన్నా సరే మరి వచ్చిన మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మనందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు గారు వారికి కానీ ఒక దేవుడితో సమానం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల్ని ఉచిత ద్వారా, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా, పేద పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు, 108 అవనివ్వండి, అనేక కార్యక్రమాలు. అలాగే మన అదృష్టం ఏంటంటే ఆయన యొక్క ఆశ, రెట్టించిన ఆశయాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, అలాగే ముఖ్యంగా నిన్న మనం మన ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న పొగాకు రైతుల్ని మరి రేట్లు ఇచ్చి వారిని బోర్డు కానీ లేకపోతే టొబాకో ట్యారస్ కానీ తగ్గించుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ కూడా నష్టపోతారనే ఉద్దేశం మీద ఒక మంచి ధర నిర్వహించుకుంటున్నా. శుభార్త ఏంటంటే మన ధర నిర్వహించిన తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో కూడా చలనం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ రేట్లు పెంచే విధానం గురించి, ఈ రైతులు ఇంత ఆందోళన ఎందుకు వచ్చని చెప్పేసి కార్యక్రమాన్ని వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఢిల్లీ నుంచి కూడా మన హరిబాబు గారు చెప్పారు, ఢిల్లీ నుంచి కూడా ఆ కాంగ్రెస్ ప్రతినిధులు వచ్చి దీని మీద రివ్యూ చేసి ఈ పొగాకు ఎందుకు జరుగుతున్నాయి, రైతులు ఇంత వేలాది మంది ట్రాక్టర్ మీద వచ్చి అంత అరాడు ఎందుకు చేశారని చెప్పేసి మరి కార్యక్రమం చేసి మన రైతులకి ఉపయోగపడుతుందని అనడానికి చాలా గర్వంగా ఈ రోజు మీ అందరికి చెప్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. మన ప్రీతమ నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అనుబంధ సంఘాల వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ నుండి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేసి, పాదయాత్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముందుగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రైతు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇలాంటి మంచి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడమే కాకుండా మరి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జల విద్యుత్, అలాగే నదుల అనుసంధానం, పేద బడుగు బలైన వర్గాలకి సంక్షేమ పథకాలని ఇచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత ప్రజాదరణ గాని, ఇంత అభిమానం గాని, ఇంత మంచితనం గాని ఏ ముఖ్యమంత్రికి కూడా సంపాదించుకునే సందర్భాలు లేదు. మరి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు, నేను ఉన్నా లేకపోయినా నా రాష్ట్రాలన్నీ కూడా భారతదేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంక్షేమంగా ఉండాలనే ఆలోచనతో మరి పాదయాత్ర చేసి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించిన తర్వాత 2 రాష్ట్రాలకి ఒక దేవుడు దిగి వచ్చి చేసినట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, జల యజ్ఞం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఏ రకమైన పేదలకు ఇల్లు కట్టించడం, ఇలాగా ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలైనా తొలిగా ప్రారంభించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తొలి సంతకం పెట్టిందే ఉచిత విద్యుత్ మీద పెట్టిన తర్వాతే రైతుల కళల్లో ఆనందం కనపడింది. అలాగే 50,000 రూపాయలు ఎకరం పొలం 50 లక్షలు అయ్యడానికి కారణమే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలాగా అదే తరుణంలో పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరం ఒక
నాయకుడిగా తిరుగులేని సంక్షేమానికి తిరుగులేని మనిషిగా చూసుకుంటున్నాము. అలాగే ఈ పార్టీలో అందరూ చాలా ఇదిగా వర్క్ చేస్తున్నారు. ఎటువంటి మనస్తత్వం లేకుండా ఇదే రకంగా మన కూటమిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఆయన జయంతి అంటేనే ఒక పండుగ వాతావరణం. ఆ పండుగ వాతావరణం అంటే మరి రాజశేఖర రెడ్డి గారు మనం మధ్యలో లేకపోవడం అందరూ కూడా బాధాకరం. ఈ రెండు రాష్ట్రాలకు కూడా సీఎం గారు అంటే మరి కని విని ఎరగినట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మళ్ళీ అలాంటి వ్యక్తిని చూసే వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు గోదావరి వృధా జలాలను కృష్ణా డెల్టాకు తరలించాలన్న ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల సత్ఫలితాలు ఇచ్చిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కేవలం 1300 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పట్టిసీమ ద్వారా సాగునీటిని అందించి వేల కోట్ల రూపాయల పంటలను సాధించామని అన్నారు. బుధవారం ఉదయం ఏలూరు జిల్లాలో పట్టిసీమ, తూర్పుగోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు మోటార్ లాంచ్ చేసి నీటిని విడుదల చేశారు. పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి జలహారతి ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నాడు పట్టిసీమ ఒట్టిసీమ అన్న జగన్ ఇప్పుడు ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442కు పైగా టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించామని 50,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించామని అన్నారు. దూరదృష్టి, ముందు చూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది పట్టిసీమే ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. గోదావరికి ఎగువ నుండి వస్తున్న నీటిని సముద్రంలోకి పోకుండా ఒడిసి పట్టుకుని కృష్ణా డెల్టాకు తరలించడం గొప్ప విషయం అని అన్నారు. ఆల్మటి నుండి జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు ఖాళీ జలాశయాలతో ఉన్న కృష్ణకు ఈ పట్టిసీమ నేడు ఊపిరి పోస్తుందని అన్నారు. చంద్రబాబు సూచనలతో సూపర్ ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి రామానాయుడు చెప్పారు. ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని అన్నారు. ఎల్ నినో, సూపర్ ఎల్ నినోల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో మన రాష్ట్రంలో ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుందని అన్నారు. ఎల్ నినో లేని రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి 100 రోజుల కార్యక్రమం చేపట్టారని అన్నారు. అతివృష్టి, అనావృష్టి ప్రాంతాలలో డ్రైన్లు, కాలువలు ఏర్పాటు చేసి వీటిని సమీప చెరువులకు అనుసంధానించడం ద్వారా ప్రతి నీటి బొట్టు ఒడిచి పట్టుకోవచ్చని అన్నారు. జలహారతి కార్యక్రమంలో ఇప్పటికీ 98 రోజులు పూర్తయ్యాయని, ఈ పనులన్నీ సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పారు. భూమినే జలాశయంగా మార్చుకుని భూగర్భ జల సంపదను వృద్ధి చేయడమే అని ఆయన వివరించారు. భూగర్భ జల సంపద మట్టం 1 మీటరు పెరిగితే 99 టీఎంసీల నీరు లభ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. అలాగే సమర్థ నీటి యాజమాన్యం వల్ల నీటి పొదుపును పాటించవచ్చని అన్నారు. కృష్ణానదిని తీసుకుంటే జూరాల, ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీళ్లు లేవని, పులిచింతలలో మాత్రం ఈ రోజు కూడా 28 టీఎంసీల నీరు ఉంచుకోగలిగామని మంత్రి వివరించారు. 70 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే జూలై 5వ తేదీ కూడా గోదావరికి ఇన్ఫోలు లేకపోవడం ఇది మొదటిసారని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు. నిన్న 56,000 క్యూసెక్కుల నీరు వచ్చిందని, ఈ సిటీలో 8,000 క్యూసెక్కులను ప్రతిరోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపుతున్నామని అన్నారు. ఇలా ప్రాధాన్య క్రమంలో అత్యవసరాల ప్రాతిపదికను నీటిని పొదుపుగా వాడుకున్నామని అన్నారు. ప్రతినిత్యం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకి నీరు అందించాలని ఆలోచించే చంద్రబాబు ఉండటం మన అదృష్టంగా రామానాయుడు అభివర్ణించారు. అలాగే ప్రభుత్వంతో పాటు ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ముఖ్యంగా రైతు సోదరులు కూడా పూర్తిగా సహకరించాలని రామానాయుడు విజ్ఞప్తి చేశారు. 6 తడి పంటలకు అవకాశం ఉన్న చోటల్లా ఆ పంటలు వేసి నీటి పొదుపును పాటించాలని అన్నారు. అలాగే ముందు తాగునీటికి, ఆ తరువాతనే సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్,
ఆర్డీఓ ఎంవి రమణ, ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురాల సునీల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ బృందం, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 150 కోట్ల రూపాయలు ఆ నీళ్లు విడుదల కోసం ఆ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయడం కోసం 150 కోట్లు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆ పనులు ప్రారంభించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు 13వ తేదీన రాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ ధవళేశ్వరం బ్యారేజ్ అంటే ఒక సెంటిమెంట్ ఉభయ గోదావరి జిల్లాలకు. ఆ రోజు కాటన్ మహాసైడ్ ఆ రోజు ఆయన ఏర్పాటు చేసిన బ్యారేజ్, ఆ బ్యారేజీ లేకముందు ఈవేళ మా పూర్వీకులు చెప్తూ ఉండేవారు పెద్దవాళ్ళు, ఆ బ్యారేజీ లేకముందు కరువు కాటకాలతో అల్లాడేది గోదావరి జిల్లా. తేగలు, దుంపలు, కలగదుంపలు ఇవి తినేటువంటి పరిస్థితి ఆ రోజు. ఇవి కూడా దొరకకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు గోదావరి డెల్టాలో ఉన్నటువంటి స్థితి. అటువంటి స్థితిలో కాటన్ మహాసైడ్ ఆ బ్యారేజీని నిర్మాణం చేయడం ద్వారానే ఈవేళ పచ్చగా గోదావరి జిల్లాలు ఉన్నాయి. 2 పూటల మనం తినడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ ను ఒక అన్నపూర్ణగా, ఒక ధాన్యాగారంగా మార్చాం ఈరోజు. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ ప్రమాదభరితంగా ఉంది, గేట్లు మార్చాలని చెప్పి సిడబ్ల్యూసి సాక్షాత్ హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చెవికెక్కల. మళ్ళీ ఈ రోజు మనం వచ్చిన తర్వాతే ఈ రోజు 150 కోట్ల రూపాయలతోటి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తున్నాం అనంటే గోదావరి డెల్టా ప్రజల మీద, గోదావరి డెల్టా రైతుల మీద గొడ్డల పార్టీకి, కూటమి పార్టీకి పనితీరులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది దయ ఉంచి గోదావరి జిల్లా, ఉభయ జిల్లా ప్రజలు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. జంగారెడ్డిగూడెంలో దళితపేట నందు సిఎస్ఐ చర్చ్ వద్ద మహానేత ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. దళిత నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు అధ్యక్షతన జయంతి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. జోహార్ రాజన్న అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా రాజశేఖర రెడ్డికి ఘన నివాళి అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, దివంగత నేత, ఈ రాష్ట్రానికి అనగా ఉమ్మడి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఐకాన్గా చెప్పుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. నిజంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న భూభాగం ఏదైతే ఉందో, రైతు అనేవారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఎకరానికి నీరివ్వగలిగిన ఏకైక నాయకుడు ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి అపర భగీరథుడనే గొప్ప బిరుదు. ఈ రాష్ట్రంలో మెట్ట ప్రాంతం కానీ లేదా పల్ల ప్రాంతాల్లో కానీ ఉచిత విద్యుత్తునిచ్చి రైతాంగానికి ప్రతి ఎకరం పంట పండే విధంగా చేసిన గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే మెట్ట ప్రాంతాల్లో కూడా వ్యవసాయం, సాగునీరు అందించడానికి ప్రాజెక్టులు, ఆనాడు ఆయన కట్టిన ప్రాజెక్టులు, ఆనాడు ఆయన తీయించిన కాలువల ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు కొరత లేకుండా చేసిన మహనీయుడు రాజశేఖర్. అక్కడితో కాకుండా ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ అవసరమైనా ప్రతి పేద ఇంటికి వాళ్ళ పేదింటి కళ, ప్రతి ఇంటి కూడా ఇల్లు కట్టుకోవాలని ఒక కళ, అట్లాంటి కళను కూడా పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే ప్రతి కుటుంబంలో పిల్లలు, విద్యార్థులు చాలామంది ఉంటారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు, ఏ కుటుంబంలో అయితే విద్యార్థులు ఉన్నారో ఆ కుటుంబంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుని రాజశేఖర రెడ్డి గారు దత్తత తీసుకున్నట్లుగా ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పథకాన్ని ఈ రాష్ట్రానికి, ఉభయ రాష్ట్రాలకు అందించి ఆనాడు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేద వర్గాల్లో ఆనాడు కనుక ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా పేదవాడికి, సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదు. అట్లాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈనాడు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఆనాడు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఆనాడు ఇంజనీరింగ్ సీట్లు కానీ, అలాగే డాక్టర్కి సంబంధించిన సీట్లు కానీ ఎక్కువ శాతం కేటాయించింది రాజశేఖర రెడ్డి గారు. అక్కడితోటి ఆగలేదండి. ఈ ఉభయ రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పేద కుటుంబాలకు సంబంధించిన వైద్యం, ఏ కుటుంబం అయితే అనారోగ్యంతో బాధపడుతుందో, ఏ కుటుంబంలో అయితే అనారోగ్యంతో బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ 2 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా అమలు చేసే విధంగా ఆనాడు ఒక గొప్ప కార్యక్రమం చేశారు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక పేదవాడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తే వెంటనే వితిన్ సెకండ్స్లో వాళ్ళకి వైద్యం చేయడం అనేది, లక్షలాది రూపాయలు వైద్యం చేయడం అనేది అది రాజశేఖర రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. అక్కడితోటి ఆగలేదండి. ఈనాడు మన అప్పట్లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే భయం, ఏ కేసులు పెడతారో ఏమైపోద్దానని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 108 అని కుయ్ 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 అనే పదం ఆయన నుంచే వచ్చిందని మనం అనుకోవాలి. అట్లాంటి 108 ఒక పథకాన్ని, ఒక వ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా 108ని పరిచయం చేసి
ఎక్కడైతే ఆపద జరిగిందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి వెంటనే వితిన్ సెకండ్స్లో స్పందించే విధంగా ఏర్పాటు చేసిన కూడా రాజశేఖర రెడ్డి. ఇలా ఎన్నెన్ని చెప్పగలం ఆయన గురించి. కనుక అలాంటి మహానీయుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆనాడేసిన ప్రాజెక్టులు, ఇప్పుడు మన దగ్గరలో ఉన్న పోలవరం ప్రాజెక్టు చూసినా, ఈ దగ్గరలో ఉన్న పోకొండ ప్రాజెక్టు చూసినా, ఇట్లాగా మన దగ్గరలో ఉన్న ఏ ప్రాజెక్టు చూసినా అది రాజశేఖర రెడ్డి గారి వల్లే సాధ్యం. ఇక్కడ నుంచి మన జంగారెడ్డి పట్టణం నుంచి ఏ మారుమూలు వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ ఆ కాలువలన్నీ ఆయన తవ్వించినాయి. ఇట్లాగా ఆయన గురించి చెప్పాల్సి వస్తే గొప్ప చరిత్ర, ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఒక గొప్ప పాఠం. అట్లాంటి మహనీయుడు ఈరోజు ఆయన మన రాష్ట్రంలో జన్మించడం, మన రాష్ట్రంలో పేదవాడు వర్గాలకి వెన్నంటి ఉన్న ఏకైక నాయకుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ చెప్పాల్సి వస్తే ఓన్లీ వన్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఎవరైనా అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన ప్రతి ఒక్క జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ కార్ స్టాండ్ వద్ద, బాబు జగజ్జీవన్ రామ్ నగర్ సచివాలయం వద్ద, పాత బస్టాండ్ బస్ షెల్టర్ ప్రాంతాలలో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సచివాలయం వద్ద పంతగాని వెంకన్న, కబీర్, అక్బర్, బోను రాధిక, ఆడబాల రాంబాబు తదితరులు తొలుత పూలదండలు వేశారు. పాత బస్టాండ్ వద్ద వేగవరం గ్రామానికి చెందిన టొబాకో వేలం కేంద్రం ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా దాదాపుగా మహానేత చనిపోయి 17 సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఒక్కరి పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారి గురించి ఒకే ఒక ముక్క చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజున ఈ జగజ్జీవన్ నగర్లో 2009కు ముందు, అంటే రాజశేఖర రెడ్డి గారు 4లో సీఎం అయినంటే దాదాపుగా అప్పటి నుంచి అన్ని తాటాకిళ్ళే. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2008లో మొత్తం తాటాకిళ్ళని తీయించేసి పక్కా గృహాలు కట్టించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్. ఈ జగజ్జీవన్ నగర్లు అన్ని తాటాకిళ్ళని ఈ రోజున బిల్డింగ్లుగా మారినాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా. ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా, ఎక్కువ చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా ఇంకా తరగదు. అలాంటి మహానేతకి ఘన నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజలు చేశారు. భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర లెమన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ, గత కొన్ని వారాలుగా స్వామివారి ఆలయంలో చెరుకూరి దుర్గేష్, మార్కెట్ యార్డ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మూర్తి, అరటికాయలు వర్తక సంఘం, పశువుల వర్తక సంఘం భక్తులు సహాయ సహకారాలతో ప్రతి బుధవారం అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్న సమారాధనకు తోట సతీష్, శ్రీనివాస్, నాగేంద్ర, వి భాను, పాములు ప్రసాద్, కిషోర్, శ్రీను తదితరులు ఆర్థిక సహాయం అందించారని, వారికి స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా కలగాలని కోరి ప్రార్థిస్తున్నామని తెలిపారు. అన్ని దానాలలో అన్నదానం ఎంతో విశేషమైనదని, పుట్టినరోజులు, వివాహ రోజులు తదితర శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే భక్తులు సిద్ధి బుద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్నదానం చేయడానికి సహకరించాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. దివంగత ముఖ్యమంత్రి మహానేత రాజశేఖర రెడ్డి 77వ జయంతి పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండలంలో శ్రీనివాసపురం గ్రామంలో రాజన్న విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం నాయకులు పోల్నాటి ప్రభాకర్ రావు, సిర్రా రాజేష్, పత్తిపాటి అబ్బులు, పారేపల్లి అర్జున్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే మండలం, డివిజన్, జిల్లాలు, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో పనిచేసిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మాత్రమేనని గ్రామ మాజీ ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు తెలిపారు. సమస్య పరిష్కరించాలని రాజశేఖర రెడ్డిని వెళ్లి కలిస్తే ఎస్ తప్ప నో అనేవారు కాదని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో లక్ష్మీనారాయణ థియేటర్ సెంటర్ వద్ద ఆయన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ మాజీ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రాపోలు భావన ఋషి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొట్టుముక్కల వంశీ కుమార్ రాజు, బత్తిన చిన్న, పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, లోకార్పు వెంకటేశ్వరరావు, అయినాల రమణమూర్తి హాజరై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్మిశెట్టి సాయినాథ్, భీమిరెడ్డి, జోగిబాబు, కాసర శేషారెడ్డి, చింతకాయల దుర్గా ప్రసాద్, నవ్వుడు అశోక్ కుమార్, జలాని హఫీజ్ బాషా, బోన రాధికా ప్రసాద్, లింగంగుంట శ్రీనివాస్, మడక అప్పారావు, బొమ్మగాని సత్యనారాయణ, చింతకాయల అచ్చిరాజు, కరుపూరి రాంబాబు, గునుపూడి శంకర్రావు తదితరులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కామవరపుకోట మండలం ఉప్పలపాడులోని రేషన్ దుకాణాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సరుకు నిల్వలపై ఆరా తీశారు. అంత్యోదయ కార్డుదారులు, వృద్ధులు, వికలాంగులు తదితర లబ్ధిదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సరుకులు పరిశీలించారు. లబ్ధిదారులైన వృద్ధులను, వికలాంగులను ఫోన్ ద్వారా సంప్రదించి రేషన్ పంపిణీ విధానం, సరుకు నాణ్యత, పరిమాణం వివరాలు, డీలర్ సేవా విధానం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణానికి వచ్చిన లబ్ధిదారులతో నేరుగా సంభాషించారు. సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు. ప్రభుత్వం అధిక మొత్తం వెచ్చించి అమలు చేస్తున్న ఈ పథకాన్ని ప్రతి లబ్ధిదారుడు సక్రమంగా వినియోగించుకోవాలని, అక్రమ వాణిజ్యాన్ని ప్రోత్సహించకూడదని విజయకృష్ణ హితవు పలికారు. ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే, మీకు ఇక్కడ సర్వీసులు బాగుంటుందా? ఈయన మీ డీలర్ గారు బాగా చేస్తున్నారని మీకు బాగానేస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఏం లేవు కదా? ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, అదేలే, ఇబ్బంది ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మేము వచ్చింది. మీకు ఏదైనా ఉంటే చెప్తే దాన్ని బట్టి సరి చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? మీకు తూకం పరంగా, వస్తువుల పరంగా వాటిలో ఎటువంటి ఇబ్బంది లేదు కదా? అదే మాకు కావాల్సింది. అన్నీ సక్రమంగా పంపిణీ జరగాలి, అది ముఖ్య ఉద్దేశం. సరేనా? పాత పద్ధతిలోనే పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లె పాఠశాలలలో తరగతులు నిర్వహించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పులిరామన్నగూడెం రెడ్డి కోపల్లె పాఠశాలలో 8, 9, 10 తరగతులను ఎత్తివేయొద్దని సూచించారు. పాత పద్ధతుల్లోనే పాఠశాలలను కొనసాగించాలని కోరారు. పులిరామన్నగూడెం పాఠశాల వద్ద శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు. పులిరామన్నగూడెం ధర్నా చేస్తున్న శిబిరం వద్దకు ఐటీడీఏ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్, రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ సందర్శించి న్యాయమైన కోరికలను పరిష్కారం చేస్తామని, పాఠశాలలను పాత పద్ధతిలోనే కొనసాగించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు, నాయకులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై అక్రమంగా పులిరామన్నగూడెం హెచ్ఎం, రెడ్డికోపల్లె హెచ్ఎం ఉదన్నం యేసుబాబు, బట్టు సురేష్ మిగిలిన వారిపై కూడా కేసు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అన్యాయంగా పెట్టినటువంటి కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ పులిరామన్నగూడెం గ్రామంలో గ్రామస్తులు, తల్లిదండ్రులు, నాయకులు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అక్కడికి అందరూ ఐటీడీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఎమ్మెల్యే, అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్, అలాగే మన రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగ శ్రీనివాస్ కూడా, వీరందరూ కూడా వచ్చి ఏదైతే 8, 9, 10 తరగతుల్లో విద్యార్థులకి ఈ పులిరామన్నగూడెం స్కూల్లో స్థానికంగా ఈ తరగతులను బోధించేందుకు దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ నామాత్రపు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి ఆ స్కూల్లో 10వ తరగతి వరకు కొనసాగిస్తామని ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. కాబట్టి ఆ గ్రామస్తులు, తల్లిదండ్రులు అక్కడ మా విద్యార్థులకు 10వ తరగతి వరకు స్కూల్ తక్షణమే ప్రతి సంవత్సరం 10వ తరగతి వరకు కొనసాగించాలని ధర్నా చేస్తా ఉన్నారు. ఆ ధర్నాన్ని చేస్తున్నటువంటి వారిపైన పులిరామన్నగూడెం హెచ్ఎం గారు, అదేవిధంగా రెడ్డిగోపాల్ హెచ్ఎం గారు ఇద్దరిపైన బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కేసు వేయడం జరిగింది. ఈ కేసును మేము తీవ్రంగా పీడిఎస్ విద్యార్థులుగా మేము ఖండిస్తా ఉన్నాం. ఏదైతే హెచ్ఎం పెట్టినటువంటి కేసు ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్లతోటి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి వారిపైన అక్రమంగా కేసు వేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి మేము తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏజెన్సీ గిరిజన విద్యార్థుల సమస్యను పరిష్కారం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట గ్రామంలో చోటు చేసుకున్న భూ వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. పూర్వీకుల ఆస్తి పంపకాల విషయంలో నెలకొన్న విభేదాలు చిలికి గాలివానలా మారి కుటుంబ సభ్యుల మధ్య రక్తపాతానికి దారితీశాయి. పెరంపేట గ్రామానికి చెందిన మృతుడు కారుమూరి సర్రెడ్డి సూరమ్మల కుటుంబానికి మొత్తం 5.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరి 4 కుమారులైన నర్సిరెడ్డి, వెంకటరెడ్డి, దుర్గారెడ్డి, సత్తిరెడ్డి వారసుల మధ్య వ్యవసాయ భూమి విషయంలో చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. 1992లో తండ్రి రాసిన వీలునామా ప్రకారం భూమిని సమానంగా పంచాలని ఉన్న రెవెన్యూ రికార్డుల్లో పలుమార్లు జరిగిన మ్యుటేషన్లు కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర అపనమ్మకానికి, గొడవలకు దారితీశాయి. కొద్ది రోజుల క్రితం దుర్గారెడ్డి వివాదాస్పద భూమిని వరి సాగు కోసం దున్నించి ఒక సాగుదారుడికి అప్పగించగా, వెంకటరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి అదే భూమిలో వరి నాటు నాటారు. దీనిపై ఇరు వర్గాలు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మంగళవారం వివాదాస్పద భూమిలో మరలా సాగు పనులు జరుగుతున్నాయని తెలియటంతో పోలీసులు అక్కడికి వెళ్లి వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ దుర్గారెడ్డి, శ్రీనివాసరెడ్డిల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నారు నాటడం, ధ్వంసం చేయడం వంటి అంశాలపై పెరిగిన ఆగ్రహంతో శ్రీనివాసరెడ్డి కత్తితో దుర్గారెడ్డిపై దాడి చేయగా ఆయన అక్కడికక్కడే మరణించారు. నిందితుడు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని అదనపు ఎస్పీ ప్రసాద్తో చింతలపూడి సిఐతో కేసు దర్యాప్తు చేస్తున్నారని అడిషనల్ ఎస్పీ తెలియజేశారు. అధికారుల పనితీరుపై కూడా వేరువేరుగా విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు. ఘటనలో పోలీసుల వైఫల్యం అనేది అవాస్తవమని, సివిల్ తగాదాల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారని, దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలియజేస్తారు. రెవెన్యూ అథారిటీ దగ్గర బైండ్ ఓవర్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ కేసులో పోలీసులు 2 విధాలుగా కూడా 2 కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. పోలీసు యొక్క వైఫల్యం ఎక్కడ కూడా లేదు. అందరూ యాజ్ పర్ లా అనేది చేయాలి. వన్స్ ఇష్యూ అనేది కోర్టులో ఉంది అంటే పోలీసులు దాంట్లో జోక్యం చేసుకోకూడదు. ఓన్లీ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే దాన్ని మనం డీల్ చేయాలి. ఆ డీల్ చేయాల్సింది ఏంటంటే 1 కౌన్సిలింగ్ చేయడం, 2 ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ పంపించడం, 2 కూడా చేయడం జరిగింది. చూసారంటే దిస్ ఇస్ అ ప్యూర్లీ సివిల్ డిస్ప్యూట్. ఏ ప్రాపర్టీ గురించి అంటే ఇట్ ఇస్ అన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఆల్సో. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే
నెక్స్ట్ వస్తున్న జనరేషన్ లో చాలా మందికి సబ్ డివిజన్ చేసి ఇవ్వాలి. ఇదిలో ఈ ప్రాపర్టీ గురించి మనకి కొంచెం క్లారిఫికేషన్ అనేది రావట్లేదు. వాళ్ళు ముగ్గురు షేర్ హోల్డర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు కల్టివేషన్ ఒప్పుకుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, 4 people కి రైట్స్ ఉంది, వాడటం ఉంది, మేము వాడుతున్నాము అని చెప్తున్నారు. బట్ మనకి ఒక్క షేర్ హోల్డర్ మాత్రం నాకే మొత్తం ప్రాపర్టీ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక వీల్నామా ఉంది అండ్ ఒక మ్యూటేషన్స్ రిపీటెడ్ గా చేసిన మ్యూటేషన్స్ అనేది కనపడుతుంది. ఈ క్లారిఫికేషన్ కోసం మనం రాసుకున్నాము. మనం రెవెన్యూ అథారిటీస్ కి క్లారిఫికేషన్ చేయడం కోసం ఎంఆర్ఓ దగ్గర కూడా పంపిస్తున్నాము. కౌన్సిలింగ్ ఇవ్వడం, సివిల్ డిస్ప్యూట్ లో ఎలా ప్రొసీడ్ చేయాలి, స్టేటస్ కో మెయింటైన్ చేయండి, మీకు కావాల్సిన ఆర్డర్, ప్రొటెక్షన్ ఆర్డర్ కోర్టు నుంచి తీసుకోండి, పోలీస్ వాళ్ళు ఇంటర్ఫియర్ మీకు అవడానికి. అండ్ ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఎంఆర్ఓ గారి దగ్గర మేము ఏ విధ ప్రాబ్లమ్ ని వి వోంట్ క్రియేట్, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తాము, పీస్ ని మెయింటైన్ చేస్తాము అని ఒక షూరిటీ తీసుకోవడం ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది ప్రకారం ప్రివెంటివ్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాము. ఇనిషియేట్ చేస్తున్నప్పుడు ముగ్గురు ప్రాపర్టీ డిస్ప్యూట్ సంబంధించిన ముగ్గురు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిన్న రోజు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఒక్క పర్సన్ మాత్రం మనకి రావట్లేదు. ఆ ఒక్క పర్సన్ దిస్ ఇస్ దుర్గారెడ్డి అనే పర్సన్ నిన్న రోజు రావట్లేదు. ఈ రోజు మార్నింగ్ కూడా ఏమి యాక్టివిటీ చెయ్యొద్దు, ఫస్ట్ మనకి కోఆపరేట్ చెయ్యండి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఈ రోజు మార్నింగ్ కూడా పోలీస్ వాళ్ళు ఇచ్చి పంపించాము. తర్వాత కూడా ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఇది ఒక ప్రొవకేషన్ లో వచ్చిన ఒక డిస్ప్యూట్ లాగే జరిగిన క్రైమ్ లాగే కనపడుతుంది. దిస్ ఇస్ నాట్ లైక్ పోలీస్ వాళ్ళు ఏం చెయ్యాలో, ఒక సివిల్ డిస్ప్యూట్ మనకి వస్తుంది, ఆ సివిల్ డిస్ప్యూట్ రేపు క్రిమినల్ ఆఫెన్స్ గా అవచ్చా లేదా అని ప్రాపర్ గా చేసి ప్రాపర్ గా ఏం చేయాలో, ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలో ఆ స్టెప్స్ హావ్ బీన్ ఇనిషియేటెడ్. బట్ మనకి ఈ డిస్ప్యూట్ లో, ఈ పర్టిక్యులర్ డిస్ప్యూట్ లో చూస్తున్నాము అంటే ఆ కోఆపరేషన్ అనేది మనకి ఫుల్ గా దొరకట్లేదు, ఆ కోఆపరేషన్ రావట్లేదు. అండ్ ఈ కంటిన్యూడ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఒక ప్రొవకేషన్ అయిపోయింది ఈ ఇష్యూలో. ఆ ప్రొవకేషన్ వలన ఈ క్రైమ్ అనేది అన్ఫోల్డ్ అయింది అని వీఆర్ లుకింగ్ అట్ దిస్. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. డిప్యూట్ చేసిన తర్వాత అక్కడ ఇష్యూ కాకూడదని వాళ్ళందరినీ స్టేషన్ కి రమ్మనడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ కౌన్సిలింగ్ చేసిన తద్వారా జరిగిన పరిణామాల్లో హఠాత్తుగా అది జరగడం జరిగింది. సో దీంట్లో పోలీసులు చేయాల్సిన పాత్ర అంతా కూడా యాజ్ పర్ లా రూల్స్ ప్రకారం జరిగింది. మనకి ఇష్యూ వచ్చిందంటే వెంటనే పోలీసు రెస్పాండ్ అయ్యారా లేదా? అయ్యారు. అట్లాగే కొన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందంటే దానికి బైండ్ ఓవర్ కి ప్రతిపాదనలు పంపించారా లేదా? ఎస్టర్డే పంపించారు. కౌన్సిలింగ్ చేశారా లేదా? కౌన్సిలింగ్ చేశారు. ఇంకా పోలీసులు వాళ్ళని పిలిపించారు కదా, ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళారు, వాళ్ళని తీసుకుని స్టేషన్ కి రమ్మంటే వాళ్ళందరూ కూడా వచ్చారు. వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ రాలేదు. దిస్ ఇస్ అ లాంగ్ పెండింగ్ సివిల్ డిస్ప్యూట్. ఇదిలో ఇంత క్రిమినల్ నేచర్ ఎవరు ప్రీవియస్ రౌడీ షీటర్స్ ఆర్ ప్రీవియస్ క్రైమ్, ఈ హీనస్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవడం, రౌడీ షీటర్స్ అలాంటి ఎవరు కాదు. నార్మల్ సివిల్ డిస్ప్యూట్, లాంగ్ పెండింగ్ సివిల్ డిస్ప్యూట్స్ మనకి చాలా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరిగిన మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి కేక్ కట్ చేసిన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గురునాథరావు, ఘన నివాళి అర్పించిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో హత్యకు గురైన దుర్గారెడ్డి మృతదేహాన్ని సందర్శించిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, విచారణ అనంతరం ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవన్న ఎంపీ. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్ వెట్రిసెల్వి. నిర్మాణంలో ఉన్న జంగారెడ్డిగూడెంలోని గొలగమూడి వెంకటస్వామి సేవా కేంద్రాన్ని సందర్శించిన ఊర్ల సాయి సుందర మహారాజు స్వామీజీ. పాత పద్ధతిలోనే రెడ్డి కోపల్లె రామన్నగూడెంలో తరగతులు నిర్వహించాలి అంటున్న పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్. వార్తలు సమాప్తం. నమస్కారం.